నమస్తే. తెలంగాణలో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పైనే ఒక వివాదం నడుస్తూ ఉంది. దీంట్లో కొంతమంది ఉద్యమకారులు స్పందిస్తూ ఉంటే, కొంతమంది మౌనం పాటిస్తా ఉన్నారు. ఇక పార్టీల పరిస్థితి అయితే ఏ ఒక్క గొంతు కూడా నినదించట్లేదు. ఏ ఒక్క గొంతు కూడా వద్దు అని చెప్పేసి అయితే ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. సో ఎందుకు తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తెలంగాణ ఉద్యమకారులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది? ఎందుకు వద్దని చెప్పేసి అంటా ఉన్నారు? మాట్లాడదాం. ఈ విగ్రహం పైనే ప్రధానంగా డిస్కషన్ చేద్దాం. సో ఈ విగ్రహ ఆవిష్కరణ కాసేపటి క్రితం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కావాల్సి ఉండే, కానీ చివరి నిమిషంలో ఆయన రాకపోవడంతో వెంకయ్య నాయుడు, ఆయన దత్తాత్రేయ, అలాగే శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు తోటి ఇలా రవీంద్ర భారత్లో ఘనంగానే ప్రారంభించడం జరిగింది. మాట్లాడదాం వీటన్నిటి పట్ల. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, ఫిల్మ్ డైరెక్టర్ రఫీ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో మీకు ముందుగా ఒక క్వశ్చన్, బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడితే స్టేట్ క్వశ్చన్, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది? ఎందుకు పెట్టకూడదని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాస్తవానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ విగ్రహాలు అనేది ఒక అవుట్డేటెడ్ కల్చర్. ఒకప్పుడు రాజులు కానీ గొప్ప మనుషులు కానీ ఫోటోలు గీటోలు లేనప్పుడు శిల్పకారులతోనో లేకుంటే విగ్రహాలు చేసేటోళ్ళతోని వాళ్ళ ఆకారాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి వాళ్ళను ఒక విగ్రహాలు తయారు చేసి ఒక స్ఫూర్తికి చిహ్నంగా పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు స్తూపాలు కూడా అట్లనే, ఓకే, మన అమరవీరుల స్తూపం కూడా అట్లనే. కానీ మనుషుల విగ్రహాలు అనేది ఏంటంటే, వాళ్ళు చచ్చిపోయినాక కూడా వాళ్ళని గుర్తుంచుకోవడానికి అది ఒకటి అనుకున్నారు. ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్ని వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు విగ్రహాల పంచాయతీ అవసరం లేదు. అదే ట్యాంక్ బ్యాండ్ కాడనో ఎన్నో పెద్ద లేజర్ షో పెడితే ఎవరిది ఉంటే వాళ్ళది బుర్జ్ ఖలీఫా లాగా ఆడబెట్టి ఎవరిది పడితే వాళ్ళ జయంతులు వర్ధంతులు అన్ని చేసుకోవచ్చు. ఫోటోలో కనబడతారు, వాళ్ళ స్ఫూర్తి ఉంటుంది. తర్వాత డాక్యుమెంటరీలు కూడా చేసి ప్రదర్శించవచ్చు. ఈ విగ్రహం అని చెప్పి ఆ విగ్రహం అనేది కావాలని తెర మీద తెచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎవరు తీసుకొచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీనికి అవసరం ఏమున్నది? ఇప్పటికిప్పుడు ఏదో పార్టీలకు ఉపయోగం ఏముంది? ఆ విగ్రహాన్ని పార్టీలే తీసుకొచ్చి లేకపోతే ఇంకో వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? సో చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహం అది తెలంగాణలో ఉంటే అది గొప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు, వ్యక్తులు సైతం ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ వాదన ఏం నడుస్తుంది? బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగరు, ప్రపంచ ఖ్యాతిగాంచినోడు, ఆయన తప్పేమున్నది అనేది మీ క్వశ్చన్. అవును, ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే, రవీంద్ర భారతి అనేది సాంస్కృతిక నిలయం. అది అక్కడ ప్లేబ్యాక్ సింగర్లు, అంటే ఆయన ప్లేబ్యాక్ సింగర్, గొప్ప సింగరే, చాలా టాలెంటెడే. కానీ ఆయన ఏంటంటే పైసలు ఇస్తే ఏ పాట అయినా పాడతారు. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడింది, సరస సల్లాపాల పాట, అడల్ట్ పాట, ఏ పాట అయినా ఆ వ్యవస్థను మంచి చెడు ఏదున్నా పైసలు ఇస్తే పాటలు పాడతాడు. కాబట్టి అక్కడ ఇప్పుడు మన తెలంగాణలో పేరిని నృత్యం అని ఉన్నది. ఇక్కడిది తెలంగాణది, అది ఇక్కడ సంస్కృతి, అది ఇక్కడి నాట్యం, అది ఇంకెక్కడ లేదు. పేరిని నృత్య కళాకారుంది పెట్టినరా? పెట్టలే కదా. అట్లనే సింగర్లై, ఫోక్ సింగర్లై, రకరకాల కల్చరల్ వాళ్ళకు పెట్టాల్సిన నిలయం అది. అయితే సినిమా వాళ్ళకు ఫిలిం నగర్ లో పెట్టచ్చు, రామోజీ ఫిలిం సిటీ లో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. అక్కడనే తెచ్చి కావలసుకొని ఎందుకు పెడుతుండ్రు అనేదే ఉద్యమకారుల కోపము, దాని మీద గొడవ. మీకు ఇబ్బంది లేదా? వేరే ట్యాంక్ బండ్ దగ్గరనో లేకపోతే రవీంద్ర భారతిలో కాకుండా అయితే ఇంకా మిగతా అసెంబ్లీ ముంగట్లో గన్ పార్క్ దగ్గర పెడితే మీకు ఇట్లా అట్లాంటి ఇబ్బంది ఏం లేదా? మరి యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమమే వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం పోరాటం చేసుకొని తెచ్చుకున్నారు తెలంగాణ. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక ఉద్యమము, ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు గత రెవల్యూషన్ అన్ని కూడా తీసేస్తారు. మళ్ళా కొత్తగా ఏదైతే విజయం సాధించిన ఉద్యమం కానీ రెవల్యూషన్ కానీ వాటి శిల్పాలు గుర్తుగా నెలకొల్పుతారు. అవన్నీ కాకుండా ఇక్కడి ఆర్టిస్టులను వీళ్ళనందరినీ విస్మరించి ఈ మధ్య కాలంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మనం ఎప్పుడిన్నా కూడా ప్రచారము అంజయ్య విగ్రహం విన్నాం, ఎన్టీ రామారావుది అమీర్పేటలో పెడతాం, ఎవడన్నా అడ్డం వస్తే తొక్కుతాం అన్నాడు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంతో మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక్కడ నాకు బాధ ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యంని ఒక పావుగా వాడుతున్నారు. ఇప్పుడు రేపు విగ్రహం ఎవడన్నా పలగొడతాడు, దాని మీద ఉంచుతాడు, లేకుంటే వద్దంటుర్రు. ఇంత కట్టుదిట్టమైన భద్రత పెట్టి బలవంతాన ఒక అహంకార పూరితంగా ఆడ స్థాపించడం అవసరమా? ఎట్లాంటి ఉండాలి? ప్రజా ఆమోదంతో ఉద్యమకారులు, పౌర సమాజాలను కూర్చోబెట్టి అందరు ఆమోదయోగ్యంగా ఉన్న శిల్పమో విగ్రహమో పెట్టచ్చు. ఇక్కడ వ్యతిరేకత ఉన్నదని తెలిసి కూడా పెడుతుందంటే దీని వెనుక 100% ఒక కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర ఏందంటే ఇవాళ రుజువు కూడా అయింది. యాక్చువల్లీ తెలంగాణను ఒక యూటీ కానీ సెకండ్ క్యాపిటల్ కానీ పక్కా చేద్దామని డిసైడ్ అయిపోయినరట.
నాకు వచ్చిన సమాచారం మ్మ్. కొంతమంది పెద్ద మనుషులు బయటికి చెప్పకున్నా మ్మ్. లోపల మెయిన్ చర్చ అది జరుగుతుంది. మ్మ్. మనం వట్టి విగ్రహం మీదనే పాటుపడి విగ్రహం వద్దు 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 అంటున్నాం, సంతోషం. మ్మ్. కానీ దీన్ని యూనియన్ టెరిటరీగా చేసే ఆ కుట్రల ఇది మొదటి మెట్టు. మ్మ్. అయితే దీనికి ఇప్పుడు వచ్చి ఎవరైతే ఆవిష్కరణ చేస్తున్నారో మ్మ్. ఆయన కూడా దాంట్లో రూపకర్త అని విన్నా నేను. వెంకయ్యనాయుడు. మ్మ్. తర్వాత మరి ముఖ్యమంత్రి దగ్గరికి అది పోయినప్పుడు ఇది వద్దు, ఇప్పుడు అన్ని కాంట్రవర్సీస్ వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాన్ని తిరస్కరించాలి కదా. అవును. దాన్ని కూడా ఆయన ఓకే అని చెప్పి ఆ మెమో రిలీజ్ చేసిండంటే ఆయన వాళ్ళు చెప్పినట్టే వింటుండు. అంటే బీజేపీ పార్టీ చెప్పినట్టుగా వింటా ఉన్నారా? ఎన్డీఏ చెప్పినట్టు వింటుండు. బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఇప్పుడు అక్కడ నేను విన్నది ఏంటంటే వీళ్ళందరూ కలిసి దీన్ని యూటీ చేసుకోవాలి, వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా రక్షణగా ఉంటాయి, తెలంగాణను వేరు చేసేసి ఒక చిన్న స్టేట్ లెక్క అయిపోతుంది, ఇది మొత్తం ఇక్కడ ఉన్నదంతా సంపద సెంట్రల్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు కూడా ఫుర్సత్గా ఒక గవర్నర్ అయి కూర్చుందామనే దాంట్లో ఉన్నదని నేను విన్నా. ఓకే. ఇవాళ నేను ఎందుకు బయట పెడుతున్నా ఇప్పుడు విగ్రహం అయినాకంటే నేను ఏదైతే విన్నానో నేను సైలెంట్గా ఉన్నా, ఎందుకంటే దాని ప్రూఫ్ లేనిది వట్టిగా ఎందుకు అనాలని. కానీ కుట్రలు అర్థం చేసుకుంటే అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే విన్నానో చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూర్చొని చర్చించారని నేను విన్నా, పెద్ద మనుషులు చెప్పిర్రు. అది రుజువు అవుతుంది కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఒక ఎత్తు, దానికి వెంకయ్య నాయుడు గారు మళ్ళీ తెర మీదకి ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళు దత్తాత్రేయ కూడా దాంట్లో ఉన్నాడు, వచ్చిండ్రు కదా. వీళ్ళ చర్చ కూడా ఏడ జరిగిందంటే రామోజీరావు జయంతో ఏదో జరిగింది, ఆ సందర్భంలో ఈ చర్చ వచ్చిందట. ఆ చర్చ ఇప్పుడు ప్రారంభం అయినట్టే కదా వాళ్ళ ప్రక్రియ. ఒకవేళ ఇదే పరిస్థితి అయితే తెలంగాణ అట్టుడికి పోదా, వట్టి విగ్రహానికే ఇన్ని నిరసనలు వస్తున్నాయి, వీళ్ళు మళ్ళా అదే పని పెట్టుకొని దీని మీద ధ్యాస చేసి యూటీ గీటీ చేస్తే తెలంగాణ పరిస్థితి ఏంది? సో దీనికి ఎట్లా ఏ విధంగా ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి అనుకోవచ్చు? సో అంటే ఒక పక్కన వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ఉంది. సో రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీతో ములాఖత్ అయ్యిండు, వాళ్ళతో చేతులు కలిపిండు అన్నటువంటి భావన ఉంది మీకు? అదే కదా బాధ. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇచ్చిండ్రు, అంటే రజాకర్ అనే సినిమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇది చారిత్రక సినిమా అని ఆమోదం ఇచ్చింది కదా. అది ఏ భావజాలం సినిమా అనేది మీకు తెలుసు కదా, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దాన్ని ఆమోదించింది కదా. నాకైతే అనిపిస్తుంది పేరుకి ఇది కాంగ్రెస్ కనపడుతుంది, లోపల కాంగ్రెస్ భావజాలమే నాకు కనపడతలేదు పాలనలా. ఇప్పుడు అంత కష్టపడి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి మళ్ళా ఈ కుట్రలు జరుగుతున్నాయి అన్నప్పుడు మనము ఆమె పేరు నిలబడే పాలన చేయాలి, కానీ ఆమె చేసిన కృషికి మళ్ళోసారి ఆమె మోసపోతుందా? ఆమె తెలంగాణ ఇచ్చినాక అప్పటి బీఆర్ఎస్ పార్టీ సపరేట్ పార్టీ కలపకుండా వేరే నిలబడి ఆమెకి ఏం లేకుండా చేసి వెళ్ళగొట్టినరు, అదొక బాధ ఉండే నాలాంటి. ఇప్పుడు మేమందరం పౌర సమాజం కష్టపడి మళ్ళా కాంగ్రెస్ ని తెచ్చి ఆమె గిఫ్ట్ గా ఇచ్చినాక మళ్ళా పాలన ఆమె అనుసంధానంలో ఆమె భావజాలంతో నడుస్తుందా? ఆమె తెలంగాణ ఎందుకు కోరుకున్నాం అనేది సోనియా గాంధీకి ఉన్న స్పష్టత వీళ్ళకి లేదు. నేను ఇంకో మాట అంటున్నా, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, ఆయన వెనక ఏదైతే నేను చదివిన ఇన్విటేషన్లా మిగతా మంత్రులందరూ తలకాయ ఒప్పుకుంటా గొర్రెనక గొర్రెలు పోయినట్టు ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అప్పుడు తెలంగాణ కోసం ఎంపీలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంపీలు సపరేట్గా తెలంగాణ కావాలని కొట్లాడిన స్ఫూర్తి ఆ ఎంపీలకు ఇప్పుడు ఎందుకు లేదు? ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మనకి ఇప్పుడు అనవసరం, ఇది ఒక కాంట్రవర్సీ, దీంట్లో మనం పోవద్దని చెప్పి ఒక్క పార్టీ ఓడన్నా సూచించిండా? చలో రేవంత్ రెడ్డి పోతుండ అనుకో, వీళ్ళు సైలెంట్ ఎందుకున్నారు? ఆయన ఉద్యమంలో లేడు, ఆయన ఏమన్నా చేస్తాడు. మీరు ఉద్యమంలో ఉన్నోళ్ళు సైలెంట్ ఎందుకున్నారు? మీరు సైలెంట్కి ఎందుకు ఉన్నాడంటే నాకు అనుమానం వస్తుంది, రేవంత్ రెడ్డి పతనం గాని అనుకున్నారు మీరు, లేకుంటే మీకు కూడా దిమాగ్ లేదు, తెలంగాణ స్ఫూర్తి సోయా అన్ని పోయినాయి అన్నట్టు. కాబట్టి కొంతమంది పౌర సమాజంలో అభినందనీయం, ఇప్పటికి కూడా స్పందించి వాళ్ళు ఈ విగ్రహం అవసరం లేదంటున్నారు. వాళ్ళకి ఏమన్నా బాలసుబ్రహ్మణ్యం శత్రువా, లేకుంటే వాళ్ళతో ఏమన్నా భూమి పంచాయతీ ఉన్నదా, వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది ఒక అర్థం చేసుకునే పరిజ్ఞానం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు లేదు, సలహాదారులకు ఎందుకు లేదు, సాంస్కృతిక శాఖలో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఈ చిన్నపాటి సూచన ఇచ్చే చేతగా లేదా? ఇలా ఆ మౌనం అంతా కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలు ఇలా ఒకరోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి కారణం అంతా కూడా రేవంత్ రెడ్డి పతనం కానీ అన్నటువంటి ఉద్దేశంతో వదిలేసిందని చెప్పేసి అనుకోవచ్చు. దీంట్లో కాదు, ఇక్కడ ఏమున్నదంటే వీళ్ళు ఎప్పుడు చూడు వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఓట్ల రాజకీయం కోసమే బతుకుతున్నారు, మిగతా అంతా. ఇవాళ కేసీఆర్ బతికి ఉన్నాడు, కేసీఆర్ శ్రేణులందరూ ఉన్నారు, కానీ ఆయనకు కూడా ఓట్ల లక్ష్యం అనేది ఉంటది, ఓట్ల కోసమే సైలెంట్ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ మనసు ఆవేదన ఉండదా? తెలంగాణ అని చెప్పినోడు ఎవరికైనా కూడా
అది చాలా బాధాకరంగా ఉంటది. కాంగ్రెస్ లో ఉన్నోళ్ళకి కానీ బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళకి కానీ అందరికి బాధ అవుతుంది. అది కరెక్ట్ అని ఎవడు అన్నాడు. బయటికి ఎందుకు అన్నారంటే ఇక్కడ సెటిలర్ల ఓట్లు పోతాయని. ఇదే వంక తీసుకొని వీళ్ళు అన్నారని తెలిసి దీని మీద ఎవరైతే రూపకర్త చేసినరో ఇట్లా యూటీ చేయాలి, ఈ శిల్పాలు పెట్టాలనేది ఇదే టైం ఎన్నుకున్నారు. వీళ్ళ బలహీనత ఇప్పుడు ఓట్లు లోకల్ ఎలక్షన్స్ వచ్చే టైంకే బాలసుబ్రహ్మణ్యం ఎందుకు వచ్చిండు? ఇంత ముందు వరకు ఎందుకు రాలే? తర్వాత ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఇప్పుడు రాజకీయ శ్రేణులందరూ నిస్సహాయంగా ఉంటారు. వాళ్ళకి ఓట్లు కావాలి, బతుకు కావాలి. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం వస్తాడు, రేపు బాలకృష్ణ కూడా వస్తాడు, ఇంకెవడన్నా వస్తాడు. వాళ్ళకి ఓట్ల కోసం ఏమన్నా చేస్తాడు. అమీర్పేటలో విగ్రహం పెడతారు, వచ్చేటోనికి మూసిలా తొక్కుతారు. ఆయనేమో కాలి పంటితోని ముళ్ళు తీస్తాడు. ఇవన్నీ కూడా ఓట్ల కోసమే. అందుకే సైలెంట్ ఉన్నారు ఇద్దరు. మీలాంటి ఉద్యమకారులు కొంతమంది మాత్రమే స్పందిస్తా ఉన్నారు. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే గొంతెత్తి నిలదీసిందో, సో రబ్బర్ బుల్లెట్లకు ఏ విధంగానైతే ఎదురెళ్ళిందో అటువంటి పరిణామం అయితే ఇటువంటి ఈ విషయంలో కనబడట్లేదు. ఎందుకు ఐక్యంగా అందరు ఉద్యమకారులు ఎవరు ఎందుకు ఆ గొంతు ఎందుకు మొగపోయిందని చెప్పేసి అంటే ఏం సమాధానం చెప్తారు? చాలా మంది మాట్లాడట్లేదు. ఇప్పుడు మంత్రుల కింద ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎట్లుంటారో సిబ్బంది, ఈ ఉద్యమకారులు కూడా ఎవరైతే మేధావులు అనబడతారో కొంతమంది ఆ పార్టీకి అంకితమై ఉన్నారు, కొంతమంది ఈ పార్టీకి అంకితమై ఉన్నారు. వాళ్ళ రాజకీయ నేతలు డైరెక్షన్ ఇస్తేనే పని చేసే పరిస్థితి ఆసన్నమైంది. లేకుంటే వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళ చీరలు పోతాయి, వాళ్ళ ఉనికి పోతుంది. ఏ ఆశలు పెట్టుకున్నాయో అన్ని కూడా నీరు కారుస్తాయని చెప్పి మరి సైలెంట్ ఉంటారు. వాళ్ళకి తెలియదా? తెలంగాణ కోసం అన్నన్ని మీటింగ్లు అంతంత త్యాగాలు చేసి మొత్తం రగిలించిన వాళ్ళు ఇవాళ ఒక్క మాట మాట్లాడతలేరంటే వాళ్ళకి అవగాహన లేక అని నేను అనుకుంటలేను. వాళ్ళు రాజకీయ శక్తులను ఎదుర్కోలేక సైలెంట్ ఉన్నారు. గతంలో ఘంటసాల విగ్రహం కూడా ఇప్పుడు దానికి ఆనుకునే పెడతా ఉన్నారు రావీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం. సో ఘంటసాల విగ్రహం పెట్టినప్పుడు లేనటువంటి అభ్యంతరం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే మీకు ఎందుకు అభ్యంతరం తెలుపుతా ఉన్నారంటే ఏం సమాధానం చెప్తారు? అక్కడ ఘంటసాల విగ్రహం ఉన్నదని అవగాహన కూడా ఎవరికి లేకుండే. అప్పుడు ప్రచారం చేయలే, ఏం లేదు. అదే ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు కలిసి ఏదో పెట్టుకున్నారు. అది తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి కూడా చక్కగా రాలే. ఆడ ఉన్నదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? అనౌన్స్ చేస్తుండ్రు, పబ్లిక్ పల్స్ చూస్తుండ్రు, తెలంగాణ ఉద్యమం ఏ లెవెల్ ఉన్నదని చెక్ చేస్తుండ్రు. అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం, ఎన్టీ రామారావుకి ఒక ఘాటే ఇచ్చిండ్రు, అంత భూమి ఇచ్చిండ్రు, ఎన్టీఆర్ పార్కే ఉన్నది. అది ఉన్నప్పటికీ అమీర్పేటలో ఇంకో విగ్రహం ఇస్తామని చెప్పిందంటే దాని మతలబ్ ఏంది? ఇంకా ఉద్యమం సజీవంగా ఉందా లేదా? ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లకు పరిమితమైండు, మళ్ళా ఉద్యమానికి వస్తాడా రాడా? ఇప్పుడు ఈ మిగతా జేఏసీ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులతోనే హ్యాపీగా తిరుగుతారు. ఇట్లాంటి టైంలో మనం యూటీ చేసుకోవచ్చా చేయలేమా అనే చెక్కింగ్ అక్కడ ఎన్టీఆర్కి అవమానం జరుగుతుంది. కాబట్టి పాపం ఆ బాలసుబ్రహ్మణ్యం మీద ఫస్ట్ చెక్ చేసుకుంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? మీరు రేపు ఈ విధమైనటువంటి తిరుగుబాటు ఉంటుందా? రేపు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే ఆయన ఒక వాగ్దానం చేసిండు, పెడదాం ఖచ్చితంగా అని చెప్పేసి. సో మరో పక్కన రోషయ్య లాంటి విగ్రహాలు సైతం కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోషయ్య విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఏంటి రేపు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విగ్రహాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే ఉంటే మీరు ఐక్యంగానైతే కనబడ్డట్టుగా ఉన్నట్టుగానైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతా ఉన్నది. తెలంగాణ ఉద్యమము 1969 కూడా ఉవ్వెత్తున సాగింది. 300 మంది చచ్చిపోయినరు. అయినా కూడా ఇక అయిపోయింది అనుకున్నారు. మళ్ళా రాలేదా? తెలంగాణ సాధించుకున్నాం కదా, ఇప్పుడు కూడా అయిపోయినట్టు అది అనిపిస్తుంది. కానీ నీరు కప్పిన నిప్పులాగా ఎప్పటికి కూడా ఈ సెంటిమెంట్ ఉంటది. తెలంగాణ సెంటిమెంట్ ఎంత గొప్పదో నేను చెప్తా. టిఆర్ఎస్ అనే పార్టీలా టీ తీసి బి పెడితేనే ఓడిపోయినరు. ఇవాళ నువ్వు తెలంగాణ కోసం ఏ శక్తి కూడా ఎక్కడి నుంచి కూడా ఏ కుట్ర చేసినా వాళ్ళ గతి ఏమైతుందో నువ్వు చంద్రబాబును చూడు. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉండంగానే మొదట్లోనే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే వేర్పడ్డదో దాన్ని బతకనియండి. ఇప్పటికి వరకు చేసిన జులుము కానీ ఆధిపత్యం కానీ చాలు. ఇంకా మీరు ఇట్లనే చేసుకుంటా పోతే మళ్ళీ రెవల్యూషన్ వస్తుంది. ఇక ఇదే పరంపరనా? అప్పుడు ప్రభుత్వాలు లేకుండా ఇలా ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళకి ఇంటాడేమో, అయినా ఊకే ఉంటాడా? ఒక దినం వస్తుంది తెలంగాణ సోయ ఉన్న ముఖ్యమంత్రి కూడా వస్తాడు. వచ్చినాడు ఈ విగ్రహాలు అన్ని ఒక పెన్ను పోటుతో తీసేసి ఆంధ్రాకు పంపడా? విగ్రహాలు అనేది తాత్కాలికమే, కానీ చేసే కుట్రను అర్థం చేసుకోవాలి దీంతో అనేది నా అభిప్రాయం. సో మీరు ఇంత డిమాండ్ చేసినప్పుడు కూడా అది ఘనంగానే వాళ్ళు మంత్రులతోటి గవర్నర్లతోటి వాళ్ళందరితో కూడా ప్రారంభోత్సవమైంది. రేపు మరి ఆ విగ్రహం అట్లనే సజావుగానే అట్నే కొనసాగుతుందా, లేకపోయినట్లయితే దానికి సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క కార్యాచరణ ఏంటి అసలు? నేనేమంటానా అంటే
అంత కట్టుదిట్టమైన భద్రతతోని, అంత టెన్షన్తోని, భయంతోని, కానీ చేయాలనే అహంకారంతోని, పట్టుతోని ఇప్పుడే చేయాలని ఎందుకు పోయినరు? తెలంగాణ పౌర సమాజం ఒక దిక్కున్నది, శుభలేఖ సుధాకర్ అనేటోడు ఒక దిక్కున్నది. ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తెచ్చి కూర్చోబెడితే మీరు వీళ్ళను హేళన చేసి గా సుధాకర్ కోరిక తీర్చడానికి మీరు ఇంత కంకణం కట్టుకున్నారు. నేను సుధాకర్ అంత బలవంతుడని నేను అనుకోను. సుధాకర్ రూపంలో ఒక ఎజెండా నడుస్తుంది అనుకుంటున్నా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రూపంలో ఒక మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నంటున్నా. కాబట్టి ఏ ఉద్యమకారులు దీన్ని వ్యతిరేకించినరో వాళ్ళందరినీ నేను ఎందుకు అభినందిస్తున్నా అంటే తెలంగాణ స్ఫూర్తి ఇంకా సావలేదు, ఇంకా బతికే ఉన్నదని నిరూపించారు. ఎవరైతే స్తబ్దతగా సైలెంట్ గా రెండు పార్టీలలో ఉన్నారో ఒక దినం వస్తే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళకి మజ్బూరీలు ఉండొచ్చు, ఆ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తర్వాత తీసుకోవచ్చులే కూడా అనుకోని ఉండొచ్చు. నేను వీళ్ళు ఎందుకు రాలే, ఎందుకు వచ్చిండ్రు అని నేను వాళ్ళని కమెంట్ చేయ. ఉద్యమంలో రావడం రాకపోవడం వ్యక్తిగత ఇష్టం ఉంటుంది. బలవంతాన నువ్వు ఎందుకు రాలే అని కూడా నేను నిలదీయ, వచ్చినోన్ని నేను సైల్యూట్ చేస్తా. ఇంకో విషయం, మొన్న వాళ్ళు అంటారు ఎవరు రసమయ్య గిట్లా, అవును ఏమంటారు అంటే దాంట్లో తెలంగాణ పాటని అవమానించిండు, తెలంగాణ పాటని పాడలేదు, కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు పాడడానికి ఆయన ఇష్టపడలేదు కాబట్టి అది తెలంగాణ పాటనే ఇష్టపడలేదు, తెలంగాణ పాటనే పాడలేదు కాబట్టి ఆయన విగ్రహం ఎందుకు అన్నటువంటి దానిపైన ఆయన కొన్ని మాటలు చెప్పుకుంటూ మాట్లాడేది. మీ దాంటి వాళ్ళు కొంతమంది, మీరు కాకపోయినటువంటి వాళ్ళు కానీ మీరు కాకపోయినప్పుడు కూడా కొంతమంది ఉద్యమకారులు ఇదే అంశాన్ని ఎందుకు తీసేయాలని చెప్పేసి మనం కూడా క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు తెలంగాణ అనేటువంటి పాటను పాడడానికి ఇష్టపడలేదు కాబట్టి వద్దు అన్నటువంటి ఒక మాట వచ్చిన కారణం అయితే చెప్తున్నారు. అదే ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చు, ఇంకేమైనా కారణం? నేనేమంటున్నా అంటే ఉద్యమకారులు దీన్ని నిరసన వ్యక్తం చేసుడు, దీన్ని అడ్డుకున్నాడు, అభినందిస్తున్నా. కానీ వాళ్ళు చెప్పే కారణాలు నాకు పర్సనల్ గా ఎక్కువ నచ్చలే అవి. నేను అనేది ఏంటంటే తెలంగాణ పౌరుషం సోయా ఉన్నప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం కాడికి ఎందుకు పోయినావు పాడియడానికి? నీ తెలంగాణలోనే కళా సంపద ఉన్నది, ఇక్కడనే ఎంతో మంది సింగర్స్ ఉన్నారు అన్నప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం తలుపు ఎందుకు తట్టినవు? బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా ఆయన సమైక్య ఆంధ్ర కావాలన్నాడు కాబట్టి ఆయన జాగల ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఆయన నో అన్నాడు. ఆయన వాదనకు ఆయన నిలబడి ఉన్నాడు. మీ వాదనను మీరు వాదన ఉంచుకొని ఒక ఉద్యమం ఉంచుకొని సమైక్యవాదికి పోయి పాడేందుకు అన్నారు? మీ భూమి మీద సింగర్స్ లేరా? ఈ కారణం చెప్పకండి. నేనంటున్నా ఆయన జయ జయ హే పాడినా కూడా ఆయనను మేము పెట్టనీయం, ఆయనను పెట్టనీయం. ఇప్పుడు జయబోల తెలంగాణలో జగపత్ బాబు పాడిండు, ఇక ఏంది నటించిండు కదా అని చెప్పి ట్యాంక్ బ్యాండ్ మీద అంబేద్కర్ అంత బొమ్మ పెడతావాను? ఇది బానిసత్వానికి నిదర్శనం. నేను అనేది ఏంటంటే పౌరుషం ఉండాలి తెలంగాణకు. నువ్వు నీ గడ్డ మీద నీ భూమి పుత్రులతో చేయాలి ఏదైనా. ఇప్పుడు అందశ్రీ కూడా చేసిన పొరపాటు ఒకటి ఉన్నది. ఆయన పెద్ద కవి కావచ్చు కానీ సంకుచిత స్వభావమైనది, కిరవాణితో చేపించిండు. ఇట్లాంటివే మనోళ్ళు చేసే పొరపాట్లు. కాబట్టే అక్కడ బాలసుబ్రహ్మణ్యం వస్తాడు, ఇంకెవరన్నా సింగర్ వస్తాడు, రేపు సిల్క్ సుమిత విగ్రహం కూడా పెడతారు, ఏదంటే అది పెడతారు. సాకలైలమ్మది పెట్టారు, ఎవరో సినిమా వాళ్ళవి పెడతారు. అంతా నేను అనేది ఏంటంటే ఉద్యమకారులు కూడా కరెక్ట్గా ఒక హుందాతనంతో ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ప్రతి 2-3 వీడియోలలో చూసినా నేను ఆయన జయ జయ దాంట్లో ఈ పాట ఈ లైన్ పాడలే అంటున్నారు, వ్యతిరేకించారు అంటున్నారు. మనము ఆయన కాడికి ఎందుకు పోవాలి? ఇక ముందు నుంచి మీకు ఆ భావజాలం ఉండి అంటే మీ తెలంగాణలో సింగర్ లేడనే అన్న, అంత గొప్పోడు లేడని ఆడికి పోయినరా? అట్లా పోయినప్పుడు మరి ఆయన పెద్ద సింగర్ అన్నట్టే కదా, మళ్ళీ వ్యతిరేకిస్తుండ్రు. ఇప్పుడు తెలంగాణ పాట పాడినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి రామకృష్ణ పేరు కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆయన విగ్రహం పెడితే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదంటూ. అది వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటంటే తెలంగాణలో ప్రజల కోసమే జీవితాలు త్యాగం చేసి జీవితం అంతా కూడా ప్రజల కోసమే పాటుపడ్డోళ్ళ విగ్రహాల గురించి మాట్లాడతలేరు. కానీ రామకృష్ణ విగ్రహం మనకెందుకే ఆ టాపిక్ లేని ఆలోచన మీరు కల్పిస్తున్నారు. అయితే అట్లా అంటే తెలంగాణకు ఎవడన్నా ఓకే అన్న అన్ని విగ్రహాలు పెట్టి తెలంగాణ కోసం పాటుపడి వాళ్ళ కోసమే బతికిన వాళ్ళ ఇక వాళ్ళ చర్చే వద్దా? మీకు చర్చకు వీళ్ళే కావాలన్నా? అయితే రామకృష్ణ లేకుంటే బాలసుబ్రహ్మణ్యం వద్దు, రామకృష్ణ కావాలి. ఈ టాపిక్ ఎందుకు మనకు? మన కీర్తిగాంచిన వాళ్ళని పెట్టుకోండి. నేను ముందన్నట్టు అసలు ఈ విగ్రహాలు ఎందుకు? వాళ్ళ గురించి డాక్యుమెంటరీలు తయారు చేయండి, వాళ్ళ జీవిత బయోపిక్లు తయారు చేయండి, వాళ్ళ ఫోటోలు అన్నీ తయారు చేసి ఒక మంచి ఆల్బమ్లు చేయండి,
సాంస్కృతిక శాఖ దీని మీద పాటుపడాలి. వాళ్ళంటే కుట్ర కోసం ఒక విగ్రహం పెట్టి రెచ్చగొడుతుండ్రు. వాళ్ళ రెచ్చగొట్టుడుకు మనం రెచ్చిపోయే అవసరం లేదు. తెలంగాణ తెచ్చుకున్నాం, ప్రభుత్వంతోని మెడబట్టి తీపియాలి. అది ప్రభుత్వం విననప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. ఇదే పనిగా మనది. ఎంత పెద్ద పొరపాటైంది చూడు. ఇప్పుడు ఉన్న కేసీఆర్ని వద్దు వద్దని పక్కన పెట్టేసినాం. ఇప్పుడు వచ్చినోడు చక్కగా చేస్తే సూపర్ ఉండు. ఏం చేస్తుండ ఆయన? ఇవాళ విగ్రహం ఆవిష్కరణ జరిగింది, జరగకుంటుంటే సైలెంట్ ఉండేటోళ్ళం. ఇది జరిగిందంటే వాళ్ళ ఆలోచనలు అన్ని క్లియర్ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు తెర మీదకి వచ్చేసిండు. ఏదైతే కుట్ర పన్నిందని నేను విన్నానో చెవులకు, అది రుజువు కనబడుతుంది. కనబడ్డాక కూడా నేను సైలెంట్ ఉంటే ఇక తెలంగాణ ఏంది, తెలంగాణ వాదం ఏంది, దానికోసం పాటుపడుడేంది? కాబట్టి మన తెలంగాణను రక్షించుకోవడానికి తెలంగాణ బచావో, తెలంగాణ ప్రొటెక్టో ఏదో ఒక పేరుతోని ఒక కొత్త సమూహం తయారు కావాలి. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను, ఇచ్చిన అంత కష్టపడి అంత నష్టపోయి ఇచ్చిన తెలంగాణను ఇదే కాంగ్రెస్ పార్టీ ఆమె హుందాతనాన్ని నిల్చోబెట్టుకోవడానికి కూడా సరిగా పరిపాలిస్తలేడు అనేది ఇవాళ రుజువు అయింది. ఏ బాలసుబ్రహ్మణ్యంది మీరు ఏదైతే తెలంగాణ తెచ్చుకొని, తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ మొత్తం ఆత్మ ఉండంగా మీరు బలవంతాన తెచ్చి ఏదైతే పెట్టినరో, ఇది చరిత్ర మిమ్మల్ని ఎప్పుడు క్షమించది. ఇప్పుడు పెట్టినరా? నేనా ప్రజాస్వామ్యంగా పనిచేసేటోన్ని, భావవ్యాప్తి చేసేటోన్ని, నేను మిలిటెంటోన్ని కాదు, నేను రాజ్యాంగబద్ధంగా ఉండేటోన్ని. కానీ ఎవడో ఒకడు ఇంకో పంతా తీసుకున్నాడు, ఆ విగ్రహం ఎంతసేపు వాడు ఏమైనా చేయొచ్చు. వానికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే మీరు రెచ్చగొడుతున్నారు, పల్లగొట్టిస్తారు, మళ్ళీ కేసులు పెడతారు. ఇదే నడుస్తుంది తెలంగాణ. వెంకయ్య నాయుడు రావడానికి మీరు ఒక కారణం చెప్తా ఉన్నారు. సో ఇది అంతా కూడా యూటీ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది. ఈ రోజు రేవంత్ రెడ్డి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఎల్లుండొచ్చు. ఇదంతా రగిలిపోతుంది కదా, రేపు ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి మెల్లగా తప్పుకున్నాడేమో, అదే వాళ్ళకే పెట్టి ఉంటాడేమో. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికే వాళ్ళు వచ్చి ఉంటారు, ఈ కుట్ర అంతా సరే అని చెప్పి ఆయన బీజేపీ వాళ్ళ దగ్గర పంపి ఉంటాడు. బీజేపీ వాళ్ళు టేకప్ చేసి ఉంటారు. ఈ పార్టీకి ఆయనకి ఏదన్నా అర్థమై ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి, ఏమని ఉద్యమకారులు వైలెంట్గా ఉన్నారు, దీనివల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఉంటారు. మరి ఆ పత్రికల నీ పేరు కూడా పెట్టనీయకపోనుండే నువ్వు అదొక కుటుంబం, వాళ్ళ బావ బామ్మర్దుల ప్రేమను నువ్వు తెలంగాణ నడిబొడ్డైన రవీంద్ర భారతిలా ఆయనని ఆవిష్కరింపజేసినావు. నువ్వు సమాజం మొత్తం వచ్చి తెలంగాణ వాళ్ళందరూ కూడా సాంస్కృతిక విభాగాలన్నీ కూడా కలిసి బాలసుబ్రహ్మణ్యం మనకు కావాలని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చిండ్రా? వట్టిగా శుభలేఖ సుధాకరే ఇచ్చిండు. దాంట్లో మల్లు రవి కూడా పేరు ఉన్నది. ఈ మన లీడర్లు ఎట్లుంటారు? సినిమా వాడు రాగానే కథమేనా, అందరినీ చూస్తలేమా? సినిమా వాడు చూస్తే వీళ్ళందరూ ఎట్లున్నారంటే, మన ఊర్లల్లో ఫ్యాన్స్ ఉంటారు చూడు, సెల్ఫీలు ఫోటోలు దిగేటోళ్ళు. సినిమా వాళ్ళు కనబడితే చాలు వాళ్ళ హోదా మర్చిపోతారు, వాళ్ళ లెవెల్ మర్చిపోతారు, తెలంగాణ గౌరవాన్ని వాళ్ళ కాళ్ళకాడ తాకట్టు పెట్టే బాపతి లీడర్లు మోపైనరు మనకు. అరే ఎంత హుందాగా ఉండాలి, వాళ్ళకు వీళ్ళ అవసరం ఉండాలి. పోగానే ఇట్లా చూస్తలేమా ఇవన్నీ? మధ్యలో రాహుల్ గాంధీని పరేషాన్ చేస్తారు. ఏంది ఇదంతా? మొన్న ఆయన ఎందుకు వచ్చిండు, ఎందుకు పోయిండు? పాపం ఆగం చేసినట్టే కదా. వాడెవడో మెస్సీ, మనకెందుకు ఆడు మెస్సో గిస్సో, ఏంది ఇదంతా? అంటే నీ కాయిష్లన్నీ పూర్తి చేసుకుంటున్నావా? నీ కాయిష్లు పూర్తి చేసుకునే క్రమంలో వేరేటోళ్ళ కాయిష్ కూడా పూర్తి చేయడానికా నువ్వు సీఎం అయింది? నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా పొరపాట్లు అవుతూ ఉంటాయి, తెలంగాణ వాళ్ళు ఇప్పటికైనా అంటేనే ఉంటారు, నిజమే. కానీ ఇక్కడ నువ్వు తప్పు చేసినావు. నువ్వు విధానపరంగా ఎన్ని పాలనల తప్పులు చేసినా అదొక లెవెల్కి ఉంటుంది. కానీ నువ్వు ఆత్మగౌరవాన్ని పట్టుబట్టి నీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సీనా మీద నువ్వు కాలు పెట్టి బాలసుబ్రహ్మణ్యంని నిల్చోబెట్టినావు. నువ్వు ఈడ బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవ్వరికి కోపం లేదు, ఆయన ఒక సింగర్ మంచి. కానీ నువ్వు తెలంగాణ అస్తిత్వానికి పాపం ఆ చచ్చిపోయిన కళాకారుని తెచ్చి హేళన చేపిస్తున్నావు. రేపు అది పలిగినాడు కూడా నీకేం కాదు, బాలసుబ్రహ్మణ్యం ఇజ్జత్ పోదా? నేననేది సమైక్యాంధ్రవాదులారా, బాలసుబ్రహ్మణ్యంని అంత గొప్పోని మీరు ఈడ తెచ్చి ఆయనని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఆహ్వానించినప్పుడు అతిథి రావాలే కానీ ఆహ్వానించకుండానే నువ్వు ఇంట్లోకి సొర్రొస్తే ఇంటి వాళ్ళు నూకేసే పరిస్థితికి తెచ్చారు. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మౌనంగా ఉన్నటువంటి ఆ గొంతులకు కావచ్చు, సో గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమమే ఊపిరిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర కోసం వాళ్ళు మాట్లాడినటువంటి వక్తలకు కావచ్చు, మేధావులకు కావచ్చు,
కళాకారులకు కావచ్చు, కవులకు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? సో ఎట్లా ఉంటే ఇటువంటి వాటన్నిటిని కూడా కట్టడి చేయొచ్చు అన్నటువంటి భావన మీకుంది? నేను అనేది ఏంటంటే మన తెలంగాణ మన భూమి ఉమ్, మన తల్లి లాంటిది. మనకు దానికంటే ఎక్కువ ఏది ఉండద్దు. ఉమ్, మన పదవి కాదు, ఏది కాదు. మన భూమిని మనం రక్షించుకునే పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనది హైదరాబాద్ స్టేట్, సపరేట్ దేశం. ఉమ్, దాన్ని రకరకాలుగా ముక్కలు చేసి అటు కర్ణాటకలో ఇంత కబ్జా చేస్తారు చూడు భూమి, ఉమ్, అటు మహారాష్ట్రలో ఇంత అవి చేసి ఇవి చేసి మళ్ళీ దాన్ని తెచ్చి దీంట్లో కలిపి ఇవన్నీ చేసి పరేషాన్ చేసిండ్రు. ఒక అమాయకులు తెలంగాణ వాస్తవానికి. ఆ అమాయకత్వాన్ని టోటల్ క్రష్ చేసినప్పుడే రెవల్యూషన్ వచ్చింది. ఉమ్, వాళ్ళు కష్టపడి ఎన్నో పానాలు పోయి వాళ్ళు ఎవరిని చంపలే, వాళ్ళకు వాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్నారు. అరే అంత పాటుపడి తెచ్చుకున్న తెలంగాణలో అయిపోయిందని చెప్పి మీ పని మీరు చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఈ కుట్రలు పన్నుడేంది? ఇట్లా చేసినప్పుడు దీనికి రక్షకులు ఎవరు? మనమే. ఉద్యమ స్ఫూర్తి మన లోపల ఉన్నది. ఆ పోస్టులు అవి ఇవి గత ప్రభుత్వంలో చేసిన మేధావుల గతేంది? పోస్టులు చేసి ఇప్పుడు ఎవరిని ఇంట్లో వాడు ఉన్నాడు, రేపు ఇది గంతే. దానికంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది తెలంగాణ స్ఫూర్తి. ఒక దేశానికి దేశభక్తి ఎట్లనో తెలంగాణ గడ్డకు తెలంగాణ స్ఫూర్తి. ఎందుకంటే అది లేనిదే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? విజయం ఎట్లా సాధించినాం? తెలంగాణ ఆనవాళ్లను, వాటి గుర్తింపులను, వాటి ప్రతీకలను ఆవిష్కరించండి, కానీ బలవంతాన దూసుకొచ్చి మళ్ళా ఆక్రమణనే కదా ఇది. దీనికి సహించద్దు. తర్వాత మేధావులారా నేను చెప్తున్నా కదా, యూటీ గనక అయితే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి అది కాకముందే ఈ కుట్రను పసిగట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ పార్టీకి రిజైన్ చేయను ఉండే కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ వాదులు అనేటోళ్ళు ఎవరైనా ఉంటే రిజైన్ చేయను ఉండే. బీఆర్ఎస్ వాళ్ళు బయటికి రానుండే. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు తెలంగాణ ముందు ఆ ఎలక్షన్లు పెద్ద ముఖ్యమా? చెప్పురు మీరు. తెలంగాణను నో అని మీ స్వార్థానికి ఏం చేసినా మీరు నష్టపోతారు. ఎప్పటికి కూడా ఈ గడ్డ మీద బతికినప్పుడు తెలంగాణనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటేనే మీ ఉనికి ఉంటుంది, మీ భవిష్యత్తు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రఫీ గారు అయితే చాలా అంశాలను చెప్పడం జరిగింది. సో ఒక భయంకరమైనటువంటి నిజాలను సైతం కూడా బయట పెట్టడం జరిగింది. సో ఆయన విన్నటువంటిది కావచ్చు, ఆయనకు చెప్పినటువంటి అంశం కావచ్చు, అంటే హైదరాబాద్ని యూటీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరగబోతా ఉన్నది. ఇది బీజేపీ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు రేవంత్ రెడ్డితో సైతం కూడా రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళతో చేతులు కలిపి ఉండొచ్చు అన్నటువంటి భావనను వ్యక్తం చేస్తాము. ఉద్యమకారులందరూ కూడా ఇప్పటికైనా కానీ గొంతెత్తి నిలదీయాలి, అందరం కలిసి ఉమ్మడిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో బాలసుబ్రహ్మణ్యం అంటే తనకు వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయం ఏదీ లేదు, కోపం కూడా లేదు. కానీ ఈరోజు ఆ విగ్రహం వెనుక చాలా రకాలైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావాన్ని తనైతే వ్యక్తపరుస్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెనుక.